పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, జూబ్లీ 2025 సంవత్సరం సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ అధ్యాయం చదువుకొని ధ్యానించుదాం. అధికమైన హింసాకాండ. ఆ సమయంలో హేరోదు రాజు క్రీస్తు సంఘంలోని కొందరును హింసింపసాగెను. యోహాను సోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాల్లో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్లు సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తర్వాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలిచెను. అందువలన పేతురు చెరసాల్లో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించుచుండెను. పేతురు విడుదల. హేరోదు అతని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు 2 కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభు దూత అక్కడ నిలబడగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు భుజం తట్టి అతనిని మేల్కొల్పి, త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుక్కొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలికగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లుగా భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరంలోనికి పోవుటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చటికి వచ్చినప్పుడు ఆ ద్వారం దాని అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను. అంతట పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాటన్నిటిని నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని అనుకొనెను. అతడు అట్లు తెలుసుకొని మార్కు అను మారుపేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలామంది ప్రజలు చేరి ప్రార్థించుచుండిరి. పేతురు బయట గుమ్మం వద్ద తలుపు తట్టుచుండగా రోదా అను సేవకురాలు తలుపు తీయుటకు వచ్చెను. ఆమె పేతురు కంఠస్వరమును గుర్తించి పట్టరాని సంతోషముతో తలుపు తెరవకయే మరలా లోనికి పరిగెత్తుకుని పోయి పేతురు బయట తలుపు వద్ద నిలువబడి ఉన్నాడు అని తెలియచేసెను. నీవు వెర్రిదానవు అని లోపలి వారు ఆ బాలికతో అనిరి. కానీ ఆమె తాను చెప్పినది ముమ్మాటికి నిజమే అనెను. వారు అది అతని దేవతయ్యై ఉండును అని బదులు పలికిరి. పేతురు ఇంకనూ తలుపు తట్టుచూనే ఉండెను. వారు తలుపు తీసి పేతురును చూసి అబ్బురపడిరి. అతడు నిశ్శబ్దంగా ఉండుడని వారికి సైగ చేసెను. తరువాత ప్రభు అట్లు తనను చెరసాల నుండి విడిపించెను వారికి వివరించి చెప్పెను. ఈ సంగతి యాకోబునకు సోదరులకును తెలియచేయుడు అని చెప్పి వారిని వీడి వేరొక చోటికి వెళ్ళిపోయెను. తెల్లవారిన పిదప పేతురు ఏమయ్యనో తెలియక కావలి వారిలో తీవ్రమైన కలవరము రేగెను. హేరోదు పేతురును వెదకుటకై ఆజ్ఞను ఇచ్చెను. కానీ పేతురు కనిపింపలేదు. కావున హేరోదు కావలి వారిని ప్రశ్నించి వారిని చంపుడు అని ఆజ్ఞాపించెను.
పిమ్మట హేరోదు యూదయ నుండి వెళ్ళి కైసరయలో కొంతకాలము గడిపెను. హేరోదు మరణం. హేరోదుకు తూరు సీదోను ప్రజలపై ఆగ్రహం కలిగినందున వారు గుంపుగా హేరోదు వద్దకు పోయిరి. మొదట వారు రాజభవనంపై అధికారి అగు బ్లాస్తుని తమ పక్షంన చేర్చుకొని హేరోదు వద్దకు వెళ్ళిరి. అతనితో సంధి చేసుకొనగోరిరి. ఏలైనా వారి దేశము ఆహార పదార్థముల సరఫరాకై హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండెను. ఒక నిర్ణీత దినమున హేరోదు రాజవస్త్రములను ధరించి సింహాసనంపై కూర్చుండి ప్రసంగించుచుండెను. ప్రజలు అది విని, ఇది దేవుని స్వరం, మానవులది కాదు అని బిగ్గరగా పలికిరి. హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభుదూత వెంటనే అతనిని ముత్తెను. అందువలన అతడు పురుగులు పడి చనిపోయెను. దేవుని వాక్యం అంతటను వ్యాపించుచు వృద్ధియగుచుండెను. బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకుని మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. 13వ అధ్యాయం. వేద ప్రచారం. బర్నబా సౌలుల ఎన్నిక. అంటియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా నల్లనివాడు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియ, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మీనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసం చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. సైప్రసులో వేద ప్రచారం. పవిత్రాత్మచే పంపబడిన బర్నబా సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి సైప్రస్కు వచ్చిరి. వారు సలాము చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. మార్కు అనబడిన యోహాను అందు వారికి తోడ్పడుచుండెను. వారు ఆ దివిని అంతటిని పర్యటించి పాఫో వరకు వెళ్ళిరి. అక్కడ వారు బారుయేసు అని పిలువబడిన ఒక మాంత్రికుని కలుసుకొనిరి. అతడు యూదుడు, తానొక ప్రవక్తనని చెప్పుకొనుచుండెను. ఆ దివిని పాలించువాడును వివేకవంతుడును అయిన సెర్జియా పౌలునకు అతడు మిత్రుడు. ఆ పాలకుడు దేవుని వాక్యమును వినగోరి బర్నబాను, సౌలును తన యొద్దకు పిలిపించుకొనెను. కానీ మాంత్రికుడైన ఎలీమా అనగా మాంత్రికుడని అర్థం, వారిని ఎదిరించెను. వాడు ఆ పాలకుని విశ్వాసం నుండి మరలింప ప్రయత్నించెను. అప్పుడు పౌలు అనియు పిలువబడుచున్న సౌలు పవిత్రాత్మతో నిండిన వాడై సూటిగా మాంత్రికుని వంక చూసి, సైతాను పుత్రుడా, నీవు అన్ని విధములైన కపటములతోనూ మోసములతోనూ నిండి ఉన్నావు. నీతికి నీవు విరోధివి. ప్రభు రుజు మార్గములను వక్రగతుల పట్టించుట నీవు మానవా? ఇప్పుడు ప్రభు హస్తం నీపై పడనున్నది. నీవు కొంతకాలం వరకు గుడ్డివాడవై సూర్యకాంతిని చూడలేకపోవుదువు అని పలికిన వెంటనే అతని కన్నులు మంచుతెర చీకటి పొర కమ్మెను. అందుచే అతడు తన చేయి పట్టుకొని నడిపించుకొని పోవారికై చుట్టూను తారాడుచుండెను. దానిని చూసి ఆ పాలకుడు విశ్వసించి ప్రభువును గూర్చిన బోధనను విని మిక్కిలి ఆశ్చర్యపడెను. పిసిదియా యందలి అంతియోకియాలో వేద ప్రచారం. పౌలును అతని తోడివారును పాఫోను నుండి సముద్రయానం చేసి సంపీలియాలోని పెర్గాకు వచ్చిరి. కానీ యోహాను వారిని అక్కడ దిగవిడిచి యెరూషలేమునకు తిరిగిపోయెను. వారు పెర్గా నుండి పిసిదియా యందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల ప్రవచనాల నుండి పఠనం అయిన తదుపరి
ప్రార్థనా మందిరపు అధికారులు, సోదరులారా, ప్రజలను ప్రోత్సహించు సందేశం ఏమైనా ఉన్నచో దానిని వినిపింపుడు అని వర్తమానం పంపిరి. అప్పుడు పౌలు నిలిచి నిశ్శబ్దంగా ఉండుడని వారికి సైగ చేసి ప్రసంగింప ఆరంభించెను. ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని యందు భయభక్తులు గలవార్లారా వినుడు. ఈ ఇజ్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గొప్పవారినిగా చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చెను. ఎడారిలో 40 ఏండ్లు వారిని సహించెను. ఆయన కానాను సీమలో 7 జాతుల వారిని నాశనం చేసి 480 ఏండ్ల వరకు ఈ భూమిని వారికి వారసత్వముగా ఇచ్చెను. తదుపరి సమూయేలు ప్రవక్త కాలం వరకు వారికి ఆయన న్యాయాధిపతులను వసగెను. రాజు కావాలని వారు కోరినప్పుడు బెన్యామీను తెగకు చెందిన కీసు కుమారుడైన సౌలు 40 సంవత్సరములు రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గూర్చి చెప్పినదేమన, యెషై కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని తెలుసుకొంటిని. ఏలైనా అతడు నేను కోరిన సమస్తమును నెరవేర్చెను. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారంగా దావీదు వంశీయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షణగా చేసెను. యేసు రాకడకు పూర్వం పాపముల నుండి మరలి బాప్తిస్మమును పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరకు బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో, ఆయన నా తర్వాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వార్లారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలైనా యెరూషలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల ప్రవచనములను అర్థం చేసుకొనలేదు. అంతేకాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను దృఢపరిచిరి. మరియు